శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. కక్ష సాధింపు అంటున్నారు. చాలా చోట్ల జరిగాయి. పోలవరంలో జరిగింది, ఇంత జరిగింది, అక్కడ ఎక్కడ ముఖ్యమంత్రులు పిలవలేదు, ఇక్కడ ఎందుకు పిలిచారు అంటున్నారు. దీంట్లో ఒకటి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకుంటే మనం అధికారంలోకి వస్తాం. మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనసా కర్మన ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేస్తాం. దాంట్లో ప్రజల సొమ్ముకు మనం జవాబుదారీగా ఉంటాం. కాళేశ్వరం అనే ప్రాజెక్టు, దాని గురించి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంటది, ఫోన్ లైన్ లో సాధ్యం కాదు. ఇప్పుడు ప్రైమ్ ఆఫీసి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని క్యాగ్ రిపోర్ట్ వచ్చింది. డిజైన్స్ లోపభూయిష్టంగా ఉన్నాయనేది ఆ రిపోర్ట్ లోనే స్పష్టంగా ఉంది. అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ మేము అసెంబ్లీలో పెట్టిన దాంట్లో వాళ్ళు ఆడిట్ చేసిన కొంత భాగంలోనే 2000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు. ఇట్లా 1,00,000 కోట్లు మేము ఖర్చు పెట్టినామని చెప్పి 1,00,000 ఎకరాలకే నీళ్లు ఇచ్చినామని చెప్పి వాళ్ళే. భరత్ గారు ఎక్కడ కాగ్ రిపోర్ట్ల గానీ కమిషన్ రిపోర్ట్ల గానీ ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టుగా ఒక్క మాట కూడా లేదు. శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి. శ్రీనివాసరెడ్డి గారు మళ్ళొకసారి మీరు కావాలంటే శ్రీనివాసరెడ్డి గారు లైన్ లో కలపండి. అయితే కాగ్ రిపోర్ట్ లో వాటిలో లేదు అంటున్నారు కూడా అవినీతి జరిగినట్టు ఎక్కడ కూడా లేదు. మొన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు లేదు. వీళ్ళు కేవలము ఒక రాజకీయ పార్టీగా బదనాం చేయడం. అసలు ఖర్చు పెట్టిందే 82,000 అని అంటే 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఎట్లా మాట్లాడతారంటే ఏ ఆధారంతో మాట్లాడతారు? ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇచ్చినటువంటి డబ్బులన్నీ ఎటు పోయినాయి? ప్రాజెక్టు కట్టినటువంటి 3 బ్యారేజ్లు ఎక్కడ పోయినాయి? పంప్ హౌస్లు ఎక్కడ పోయినాయి? ఓపెన్ కెనాల్స్ ఎక్కడికి పోయినాయి? టన్నల్స్ ఎక్కడికి పోయినాయి? వాటికి పెట్టినటువంటి పెద్ద కరెంట్ మోటార్లు ఎక్కడికి పోయినాయి? పంప్ హౌస్లు ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. వీళ్ళు అంటే మళ్ళీ తీసుకుందాం. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారిని ఉన్నారా? ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఈశ్వర్ గారు, ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. చెప్పండి ఎన్ఎం గారు. ఎన్ఎం గారు, ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు వినబడుతుందా? ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు క్రాస్ టాక్ వస్తుంది. క్రాస్ టాక్ లేదు. అయిన తర్వాత మీకు ఈశ్వర్ గారికి అవకాశం ఇస్తాను. చెప్పండి మీరు. ఇప్పుడు దేశంలో గతంలో ఎన్నో కమిషన్స్ వచ్చినాయి. సాక్షాత్తు ప్రధాన మంత్రులే దాంట్లో అటెండ్ అయినారు. తర్వాత కోర్టు నోటీసులు వస్తే కోర్టులో కూడా అటెండ్ అయినారు. ఇదేం కొత్త విషయం కాదు. ప్రజలు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ విచారణకు హాజరైపోయి నాకు ఏ పాత్ర లేదని చెప్పడం అనేది రాజకీయంలో ప్రాథమిక కర్తవ్యం. దాన్ని కూడా ఏదో చేయరాని పని చేస్తున్నట్టు సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు చేయొచ్చు. కానీ ఇప్పుడు నిజంగా నేను కేసీఆర్ గారు రేపు నిజంగా విచారణకు హాజరైతే చాలా మంచిది. గతంలో అసెంబ్లీలో ఏం జరిగినా కూడా కాళేశ్వరం మీద చర్చ జరిగింది, రుణభారం మీద చర్చ జరిగింది, రకరకాల అంశాల మీద అసెంబ్లీలో చర్చ జరిగితే కూడా ఈ రోజు కూడా ఆ చర్చకు రాలేదు. మేము రాము మాకు మీ సమాధానం చెప్పడానికి మా పిల్లలు సరిపోతారు అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడటం అనేది చట్టసభలను అగౌరవపరచడమే. చిన్న లేదు పెద్ద లేదు. 90 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు, 26 ఏళ్ల వాళ్ళు కూడా శాసనసభ్యులుగా ఉంటారు. శాసనసభ్యులు అందరూ సమానమే. ప్రతిపక్ష నాయకుని హోదాలో అసెంబ్లీలో కూడా చర్చకు రాకుండా ఈ రోజు కాళేశ్వరం నోటీస్ ఇవ్వంగానే ఏదో గగ్గోలు పడిపోయి అట్టట నోటీస్ ఇస్తారు అని ప్రశ్నలు లేవనెత్తడం సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో అవినీతికి సంబంధించి అసలు ఎక్కడ లేదు కదా. అవినీతి జరిగిందని మీరు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి అని ఎట్లా అంటారు? ఒకటి. రెండోది, కాగ్ గానీ ఎక్కడ అవినీతి గురించి తప్పు పట్టలేదు. ఈ కమిషన్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని మాత్రమే అన్నారు, అంటే డిజైన్ సంబంధించి మాత్రమే. కానీ కరప్షన్ యాంగిల్ ఎందుకు జోడిస్తున్నారు అంటారు. ఇప్పుడు ఎందుకు జోడిస్తున్నారు అని చెప్పి వాళ్ళు బానే అంటారు. ఎందుకంటే వాళ్ళు అట్ ద రిసీవింగ్ ఎండ్ ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పి ప్రాథమికమైన సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు కమిషన్ కు స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ స్కోప్ అనేది డిఫైన్ చేసిండ్రు. ఆ డిఫైన్ చేసిన స్కోప్ లో నుంచే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. గతంలో మనం అనుకుంటున్నట్టుగా డిజైన్ విషయంలో గానీ, ప్లేస్ విషయంలో గానీ, మొడాలిటీ విషయంలో గానీ, రిపోర్ట్స్ విషయంలో గానీ ఖచ్చితంగా
ఆ స్కోప్ లో కమిషన్ విచారణ చేస్తా ఉంది. సో దాంట్లోనే మనకు అవినీతి జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు షిఫ్ట్ చేస్తే ఆ షిఫ్ట్ చేసినందుకు లాభం జరిగిందా నష్టం జరిగిందా, రాష్ట్రానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా, ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలనే కదా కమిషన్ వేసినాము. స్టోరేజ్ పెరిగింది 12 టీఎంసీల నుంచి 140 టీఎంసీల స్టోరేజ్ పెరిగింది అంటారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, ఇవన్నీ బీఆర్ఎస్ చెప్తుంది 15 రిజర్వాయర్లు. ఇప్పుడు ఇవన్నీ కూడా వారి వైపు వాదనలు ఉన్నాయి, కానీ స్పష్టంగా ఇటువైపు కూడా ఎన్నో వాదనలు ఉన్నాయి. మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఈ రోజు కమిషన్ విచారిస్తుంది కాబట్టి మేము ఆ కమిషన్ విచారణకు లోబడి మాట్లాడుతా ఉన్నాం. మాకు మేము జడ్జిమెంట్ ఏదలుచుకోలేదు. రాజకీయంగా మేము బయట ఎన్ని మాట్లాడినా ఈ రోజు రేపు కమిషన్ రిపోర్టుకి ఈ రోజు ఎట్టకేలా కేసీఆర్ గారు పోతా ఉన్నారు, వారి వాదనలు వినిపిస్తారు. వారి వాదనలు మిగతా వారి వాదనలు వినిపించిన తర్వాత కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఆ కమిషన్ రిపోర్టు ప్రామాణికమైతే తప్ప అధికార పక్షంగా మేము చెప్పినా ప్రతిపక్షంగా ఇంకెవరైనా చెప్పినా అవి కేవలం వాళ్ళ రాజకీయ వాదనలు వినిపించుకోవడానికి, వాళ్ళ పార్టీలను నాయకులను సమర్థించుకోవడానికి అవుతుంది. సరే, ఇంతవరకు అది జరిగింది. కానీ ఇప్పుడు రేపు విచారణకు వెళ్తున్న సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు అడిగే ప్రశ్నలు కేసీఆర్ గారు సమాధానాలు చెప్తారు, వాళ్ళ వ్యూ పాయింట్ అని చెప్తారు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ప్రతి నాణానికి 2 వైపులు ఉన్నట్టు ప్రతిదానికి 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఏ వ్యూ పాయింట్ కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ద్వారా అది తేలుతుంది. నేను ఒకటే ఒక మాట ఈ రోజు అంటా ఉన్నా, ఎందుకు అనుమానం వస్తుంది అంటే ఏవైతే ప్రాజెక్టులు కట్టినరో ఆ సంస్థలు ఎలక్ట్రల్ బాండ్స్ కింద వీళ్ళకు 100 కోట్ల రూపాయలు ఇస్తే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నట్టా కాదా? మీకు కూడా ఇచ్చారు, చెప్పమనండి. మీకు ఇచ్చారు, బీజేపీ కూడా ఇచ్చారు. వినండి, ప్రైమా ఫేసి ఉన్నట్టా కాదా, ఎందుకు ఇస్తున్నారు అదొకటి. ఇంకొకటి, ఇంతకు ముందు నేను చూశాను క్లిప్పింగ్, పంటలను ఎండబెట్టిండ్రు, మేము ఇంతకు అద్భుతమైన ప్రాజెక్టులు చేసినాము, నీళ్లు నింపలేదు. అరే రికార్డెడ్ గా రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, డాటా వస్తా ఉంది. రికార్డు ప్రొడక్షన్ జరిగింది, 250 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగింది, అన్నిట్లో కూడా నెంబర్ 1 ఉంది అని ఒకవైపు వస్తుంటే పంటలు ఎండిపెట్టింది అని ఇప్పుడు అంట. పంటలు ఎండిపోతే మరి రికార్డ్ ప్రొడక్షన్ ఎందుకు వస్తుందండి? దేని కూడా వినండి, ఏది కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏదో చేసినట్టు నోరు పెంచుకొని ఏదైనా మాట్లాడితే కామ్గా కూర్చుంటారు అనేది కాదు. ఇప్పుడు అప్పుడు ఆందోళనలు భయపడ్డారేమో కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇవన్నీ తెలిసే మాటకు మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన విషయం మీద అడుగుదాం ఈశ్వర్ గారిని, మీరు చెప్పిన విషయం మీద అడుగుదాం. ఈశ్వర్ గారు, కాళేశ్వరం లేకుండానే మేడిగడ్డ అన్నారం సుందిల లేకుండానే రికార్డ్ ప్రొడక్షన్ అయింది అంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కొన్ని దాచి మాట్లాడడం కాదు, మధ్యలో మీరు కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారిని తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా గతంలో నింపినటువంటి రిజర్వాయర్లలో ఉన్నటువంటి నీళ్లను వాడడంతో పాటు మధ్యలో మళ్ళీ కొంత పంపింగ్ చేసిండ్రు. తర్వాత వర్షాలు కూడా వచ్చినాయి. మీరు అన్నట్టుగా రికార్డు స్థాయిలో పంటలు పండడమే కూడా తగ్గింది, చాలా తగ్గింది. తగ్గడమే కాకుండా మీరు రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పంటలు ఎండిపోయినాయి, నీళ్లు అందలే, ట్యాంకర్లు పెట్టుకుని నీళ్లు పోసుకున్నారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్, ఇవన్నీ పత్రికలలో వచ్చినాయి, ఎవరు కొత్తగా మేం చెప్పేటి కావు ఇవన్నీ. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఆందోళన పడ్డ మాట వాస్తవం, పంటలు ఎండిపోయిన మాట వాస్తవం, ఇబ్బంది పెట్ట మాట వాస్తవం. సరే, ఇదంతా కాదు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టుగా మేము కమిషన్ మీరు హాజరు కమ్మంటేనే ఎందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రు, హాజరు కావడానికి ఎందుకు వెనుక ముందు చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. నిజమే, మరి కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే, కమిషన్ నివేదిక పూర్తి రాకముందే, వాళ్ళు విచారణ చేయకముందే మీరు ఎట్లా అవినీతి అంటగడుతున్నారు? 1,00,000 కోట్లు మింకిన ఎట్లా మాట్లాడతారు? ఎలక్షన్ ముందు ఇదే వాదనతోటి కదా మీరు ఇలా ఎన్నికలలో లబ్ధి పొందింది, ప్రజలను మభ్యపెట్టింది. ఇవన్నీ అబద్దాలా? మీరు మాట్లాడిన ఎన్ని అబద్దాలు మాట్లాడారు? అసలు నేను అడుగుతున్నాను, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా నిన్న హరీష్ రావు గారు చెప్పిండ్రు, అనేక ఎన్నో రిజర్వాయర్స్ కావచ్చు, పంప్ హౌసెస్ కావచ్చు, తర్వాత సబ్ స్టేషన్లు కావచ్చు, 100 కిలోమీటర్ల కాలువలు, ఇవన్నీ సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక్కడ జరిగింది ఏంది? మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు, అంతా కలిస్తే 100-150 కోట్లతోటి రిపేర్ చేయాల్సింది పోయి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా మాట్లాడతారు? మరి ఎందుకు మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, నాయకులు మాట్లాడతారు. మళ్ళీ మీరు నీతులు చెప్తే ఎట్లనండి? ఇవన్నీ ప్రజలు నమ్మించారు కదా, మీరు నమ్మే కదా మీకు ఓట్లేసింది. అయితే మీరు చెప్పింది నిజం కాదు,
అని ఎక్కడ తేలుతుందో అనే ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు రిపేర్ చేస్తలేరు? ఎన్డీఏ నివేదిక ఎందుకు అంటే కమిషన్ తర్వాత నివేదిక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చేస్తాం దానికి అనుగుణంగా రిపోర్ట్ బట్టి. అవును, ప్లస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అయిన తర్వాత చూస్తాం అప్పుడు ఏం చేయాలో అని చెప్పి అంటున్నారు. అవును కదా మరి. సో అంటే ఇప్పుడు రిపేర్ చేసినా సరే మేడిగడ్డ వాళ్ళు 9 దగ్గర కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 9 దగ్గర నీళ్లు లేవని ఆనాడే మరి సిడబ్ల్యూస్ తేల్చి చెప్పినాక కూడా అదే పాత పాట పాడితే ఏం చేస్తామని మా కర్మ, తెలంగాణ ప్రజల కర్మ తప్ప ఇంకోటి కాదు. అక్కడ నీళ్లు లేవనే కదా మేడిగడ్డ దగ్గర కట్టింది. ఒకసారి వాళ్ళ అగ్రనాయకులు అందరూ అదే పాట పాడుతున్నారు. 9 దగ్గర నిజంగా చెప్తున్నా ఈ రోజుకైనా దేనికంటే దానికి ఒక విచారణ కమిటీ అయ్యండి. 9 హట్టు దగ్గర నీళ్ళ లభ్యత ఉన్నదా లేదనే కదా, దాన్ని పెంచాలనే కదా. ఇన్నిసార్లు చెప్పినప్పటికీ, ఇన్ని ఆధారాలతో చెప్పినప్పటికీ, ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు మీరు 9 దగ్గర ప్రాజెక్టు ప్రాణహిత సేవల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన అనుమతులు ఉన్నాయా? ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందా? పక్కకున్నటువంటి రాష్ట్రంతో మీకు అగ్రిమెంట్ ఉందా? సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఉందా? పోనీ అక్కడ వాటర్ లభ్యత ఉన్నదని సిడబ్ల్యూ తేల్చిందా? ఇవన్నీ కూడా లేకుండా నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇప్పటికీ ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఒకసారి రాకేష్ రెడ్డి గారు మాట్లాడాలనుకుంటారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు.